హాయ్ అండి. నా ఛానల్కు స్వాగతం అండి. తులసి తోరణం రమణి తులసి తోరణం ఛానల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మాది లంచ్ టమాటా పప్పు. దానికి టమాటా ఆనియన్ వేస్తా, తర్వాత నిమ్మకాయ పులిహోర, తర్వాత మునక్కాయ పచ్చడి, మునగాకు పచ్చడి. అసలు చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మీ అందరికి చూపిస్తానండి. మునగాకు పచ్చడి, టమాటా పప్పు, నిమ్మకాయ పులిహోర సూపర్ చేస్తా. టమాటా పప్పు అయింది, ఉడికిపోయింది. ఇందులోకి నేను ఏమేస్తా అంటే మిర్చి, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, సాల్ట్ మిక్సీకి వేసి వేస్తాను. చాలా బాగుంటుంది. ఈ టైప్ కూడా చేసి చూడండి. మిక్సీకి ఇట్లా వేయాలండి. టమాటా పప్పు ఎప్పుడన్నా చేస్తే టమాటా పప్పు ఇట్లా చేసి చూడండి, టేస్ట్ అద్రిపోతుంది. నేనైతే ఇట్లనే చేస్తాండి. మంచిగా పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు పచ్చియే మిక్సీకి వేసి ఇంకొక ఉడికినాక కొంచెం తాలింపు, ఇంగుమ, ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారాలు తీసుకుంటే ఆయిల్ వేసి కొంచెం ఇంగుమ, పప్పులోకి ఇంగుమ చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, తాలింపు, చాలా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ వస్తుంది. తాలింపుతోటే పప్పు అద్దరిపోతుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉంది. చూయించింది చాలా బాగుంది. మునగాకు పచ్చడి అండి. నేను అంత ముందు కూడా నా ఛానల్లో పెట్టాను, చూడండి. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. వీక్లీకి నేను ఒక 3 times వేస్తానండి. 3 times. చూసిరండి. చింతపండు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకేం అవసరం లేదు. సూపర్ టేస్ట్ ఉంటుంది. జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది కూడా మనం ఫ్రై చేసి పెట్టుకుంటే చాలు. మిక్సీకి వేసి తాలింపు పెట్టుకోవాలి ఇంగు వేసి. చూసిరండి, మునగాకు చాలా చాలా విటమిన్స్ ఉంటాయి. చేసుకోండి. వీక్లీకి ఒకసారి, వారానికి ఒక 2-3 సార్లు చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇలా మగ్గాలండి. చూసిరు కదా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించిన, చింతపండు, ఎల్లిపాయలు, ఇది మొత్తం కలిపి మనం మిక్సీకి వేస్తున్నాం ఇప్పుడు. చూసారా, మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మనం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా తాలింపు పెట్టకున్నా తినొచ్చు, ఇష్టం అది. తాలింపు పెట్టేస్తా నేను, పెట్టకుండా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మునగాకు పచ్చడికి తాలింపు, ఇంగుమ, అన్నిట్లో ఇంగుమ వేస్తండి, చాలా మంచిది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు,
ఎండుమిర్చి అంతే తాలింపుకి. కొంచెం పసుపు. తాలింపు అయిపోయిందండి. చూసిరా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. అది ఎల్లిపాయ కారంతో చేస్తున్నా, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం బెండకాయలు కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ మనం బజ్జీలలో పెడతాం కదా అట్లనే. ఉప్పు, ఎల్లిపాయలు, కారం ఇది మిక్సీకి వేస్తే గిట్ల వస్తుంది. ఇది ఎంత బాగుంటుందంటే అసలు ఒకసారి చేస్తే మీరు వదిలిపెట్టరండి. ఎల్లిపాయ కారంతో చాలా బాగుంటుంది. ఇది నేను చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తే అన్నీ ఇట్లా నింపుకొని పెట్టుకోండి. బెండకాయ చూసారండి ఎట్లయిందో? ఎల్లిపాయ కారము, మంచిగా సాల్ట్, ఉప్పు అన్నీ వేసి ఇంత టేస్ట్ ఉంటుంది అనుకుంటారు. ఒక్కసారి మీరు చేసుకొని ట్రై చేయండి. సూపర్ సూపర్ ఉంటుంది. అయిపోయిందండి బెండకాయ కారం, ఎల్లిపాయ కారం. కొంచెం పెట్టుకున్నా అన్నం చాలా కలిసిపోతుంది, మనకు చాలా రుచి ఉంటుంది. అన్నం మనకు తినాలనిపించినప్పుడు ఇది చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా తినాలనిపిస్తుంది. పులిహోరకు అన్నం రెడీ అయిపోయిందండి. అన్నం చల్లారబెడుతున్నా. ఇక దీనికి కావాల్సింది మనకు, నేనైతే 4 నిమ్మకాయలు తీసుకుంటున్నాండి. తర్వాత మిర్చి, కరివేపాకు, తాలింపు అన్నీ కలిపేటప్పుడు నేను చూపిస్తాను మీకు. ఆయిల్ వేస్తే కొంచెం మనకి పొడి పొడిగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేస్తే అన్నము మనకి పొడి పొడి వస్తుందండి. పొడి పొడి వస్తుంది. చల్లారబెట్టుకోవాలి. అది ఇగో నిమ్మకాయ రసం తీసుకున్నాండి. నేను ఇట్లా చేస్తానండి. ఇంకా ఉప్పు ఫస్ట్ అన్నాన్ని పట్టించుకుంటా ఇట్లా. తర్వాత తాలింపు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఫస్ట్ ఇంగుమ వేస్తే చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేద్దాం. తర్వాత ఇక ఎర్రగా అయిన తర్వాత కొంచెం కరకర అంటది, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి. లేకుంటే మనకు మళ్ళీ పచ్చి పచ్చిగా అనిపిస్తుంటుంది. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు తాలింపుల్లో వేయాలండి. ఇది సరిపోతుందండి. ఎక్కువ వేస్తే మరీ పచ్చగుంటే అస్సలు బాగోదు.
చేదనిపిస్తుంది, చాలా ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. చూసిరండి, అయిపోయింది తాలింపు. ఇంకా మనం అన్నీ కలుపుకుండే. ఇంకా ఈ వీడియోలో మొత్తం 4-5 ఐటమ్స్ చేశానండి, చూడండి. చాలా బాగుంటుంది, అన్నీ సింపుల్గా ఉంటాయి. ఉండు నాన్న, ఆపు తిందుగాని. చూసిరండి, అయిపోయింది. నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తానండి. పులిహోర, నిమ్మకాయ పులిహోర అంటే చాలా 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 బాగుంటుంది. సూపర్.